ప్రభునేసు నామంలో వందనములు. శుభోదయం. యేసయ్య మాటను కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఈ దినము మత్తయి సువార్త 26వ అధ్యాయం 57వ వచనం నుండి 68వ వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. యేసును పట్టుకునిన వారు ప్రధాన యాజకుడైన కయాఫు యొద్దకు ఆయనను తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంత ఏమవునో చూడవలెనని బండ్రోతులతో కూడా కూర్చుండెను. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యములో వెదుకుచుండిరి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తుదకు 2 మనుషులు వచ్చి, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పిననిరి. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరుకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానెను. అందుకు యేసు, నీవు అన్నట్టే. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు. మీకేమి తోచుచున్నవని అడిగెను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్ము వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపమనిరి. పేతురు. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యములో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తీర్పును గురించి, లేక ఆయనకు అనేక మంది చేస్తున్నటువంటి నేరము, అనేకమైన నేరారోపణ గురించి మనము వాక్య భాగం ద్వారా చదివి ఉన్నాం. యేసు ప్రభును మరి ప్రధాన యాజకుల యొక్క శిష్యులు, బండ్రోతులు, అధికారులు పట్టుకొని వెళ్ళి ఆయనను విచారించి తనను శిక్ష విధి కలుగచేయాలని ప్రయత్నించినప్పుడు అక్కడ ఒక సంఘటన జరిగింది. యేసు ప్రభువారు ఆ తీర్పులోనికి వెళ్ళినప్పుడు తనను వెంబడిస్తున్న పేతురు ఆ ఇంటి ముంగిటి వరకు యేసు ప్రభును వెంబడించి దూరంగా ఆ బండ్రుతో కూడా కూర్చున్నాడు. ఆయన యేసు ప్రభును ఏం చేయబోతున్నారు, ఏం జరగబోతుంది అని వారు చూసినప్పుడు ప్రధాన యాజకులు, మహాసభ వారందరూ యేసును చంపవలనని, ఆయనకి అబద్ధ సాక్ష్యము మోపాలని అబద్ధ సాక్షులను వారు సమకూర్చారు. అనేక మంది అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు, కానీ ఒకదానికొకటి పొందన లేదు. ఆయన మీద నేరారోపణ చేయాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు, కానీ ఆ నేరము సరైన రీతిగా వారు రుజువు చేయలేకపోతున్నారు, సరైన రీతిగా చెప్పలేకపోతున్నారు. అంతలో 2 మనుషులు వచ్చి యేసు ప్రభును అసహ్యంగా, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో
దాన్ని కట్టగలనని చెప్పాడు అని చెప్పి ఆ ప్రధాన యాజకుని దగ్గర ఇద్దరు వ్యక్తులు బాహాటంగా మాటలు వారు సాక్ష్యంగా పలికారు. ఆ మాట చెప్పినప్పుడు అక్కడ జరిగిన పరిస్థితి ఏమిటంటే, ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమి చెప్పవు? ఎంతోమంది నీ మీద నేరం మోపుతున్నారు కదా, నువ్వు ఎందుకు మౌనం వహిస్తున్నావు? యేసు ప్రభు ద్వారా ఈరోజు మానవ జాతి నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన మాట ఏమిటి అంటే, అనేక మంది నేరారోపణ చేస్తారు, అనేక మంది దూషిస్తారు, అనేక మంది ద్వేషిస్తారు, లేనిపోని మాటలతో మనలను గాయపరుస్తారు. అటువంటి పరిస్థితులలో మనం ఎప్పుడు కూడాను ఆవేశానికి గురి కాకూడదు. ఎంతమంది విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నా యేసు ప్రభువారు ఆ మాటలన్నీ వింటూ ఆయన మౌనం వహించాడు. ఆయన వధకు తేబడిన గొర్రె పిల్ల వలె బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు వీడు ఆయనను తీర్పు తీర్చినప్పుడు ఆయన నోరు మెదపక మౌనం వహించడం అనేది విశేషం. అది ఈరోజు మానవ జాతి నేర్చుకోవాలి. ఎవరైనా గనక ఒక్క మాట మన మీద నేరారోపణ చేస్తే 10 మాటలు అటు నుంచి వారికి మనం బదులు చెప్పి ఎంతో సమస్యాత్మకంగా మనము ఆ పరిస్థితిని మార్చివేస్తూ ఉంటాం. కానీ యేసును చంపాలని ఉద్దేశించి తన మీద అనేక నేరారోపణ చేసినప్పటికీ యేసు ప్రభువారు నోరు మెదపక ఆయన మౌనం వహించి ఆయన ఏ మాత్రం పళ్ళెత్తి జవాబు చెప్పటం లేదు. ఇక్కడ మరొక చాలా భయంకరమైన విషయాన్ని మనం చూడగలుగుతాం. ఆ ప్రధాన యాజకుడు యేసయ్య మౌనం కూడా సహించలేకపోయాడు. ఏమంటున్నాడంటే ఆయన, నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను, ప్రమాణము చేస్తున్నాను. అంటే ఎలాంటి ఇరుకుల్లో యేసు ప్రభును ఆయన పెట్టాలని ఆయన ఈ మాట పలుకుతున్నాడంటే, నువ్వు సమాధానం చెప్పకపోతే దేవుని దృష్టికి నువ్వు తప్పు చేసిన వాడవవుతావు. దేవుని పేరట ప్రమాణము చేసి చెప్పు, నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తువా. ఇవండి గుచ్చి గుచ్చి తనను ఒప్పించడానికి నొప్పించి మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభువారు అప్పుడు అంటున్నారు, నువ్వు అన్నట్టే, ఇంతగానో నా గురించి మాట్లాడుతున్నావు కదా, నువ్వు అన్నట్టే దేవుని కుమారుడు. అయితే ఒక్కటి నేను చెప్తా ఉన్నాను, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన జీవితం గురించి రూఢిగా అద్భుతమైన విషయాన్ని ప్రధాన యాజకుని ఎదుట ఆయన తెలియజేశారు. ఏమిటంటే, ఆకాశము తెరవబడి మనిషి కుమారుడు మేఘారుడై వచ్చినప్పుడు మహోన్నతమైన మహిమ ప్రభావంతో వచ్చుట మీరు చూతురు. వాస్తవం, యేసు ప్రభువారు మొదటి రాకలో మనిషి కుమారుడు వచ్చినందుకు ఆయనను అంగీకరించక తన గురించి అనేక విధాలుగా వీరు ఎగతలి చేసి మాట్లాడారు. కానీ యేసు ప్రభువారు నిశ్చయంగా నేను రెండో రాకడలో వచ్చినప్పుడు, మేఘారుడై వచ్చినప్పుడు, మహామహిమ ప్రభావముతో వచ్చినప్పుడు అది మీరు చూస్తారు. అప్పుడు నేను దేవుని అద్వితీయ కుమారుడైన క్రీస్తు అని మీరు గ్రహిస్తారు అని చెప్పినప్పుడు ఆయన అయితే కోపముతో మండిపోయి, ఇక సాక్ష్యముతో మనకేమి పని, ఆయన దేవదూషణ చేస్తున్నాడు. యేసు ప్రభువారి యొక్క మాటలకు ఆయన మండిపోయి ఆయన దేవదూషణ చేస్తున్నాడు అని చెప్పి, ఇక ప్రక్కన ఉన్నవారు, మా యాజకునికి, మా ప్రధాన యాజకుడు దేవుడితో సమానము, ఆయనకి నువ్వు జవాబిచ్చావా అని చెప్పి
కొట్ట మొదలుపెట్టారు, ముఖం మీద ఉమ్ము వేయడం మొదలుపెట్టారు. చాలా వరకు ఆయనను దూషించడం ప్రారంభం చేశారు. యేసయ్య ఇక్కడ తప్పు మాట ఏమీ చెప్పలేదు. నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తువా అనే మాట ప్రధాన యాజకుడు అడిగినప్పుడు, అవును, ఒకరోజు దేవుని ఆకాశము తెరువబడి సర్వశక్తివంతుడైన దేవుని యొక్క కుడి పార్శ్వమున ఈ మనిషి కుమారుడు వచ్చిన నేను కూర్చుండుటయు ఆకాశ మేఘుడై వచ్చుటయు మీరు చూతురు అని ప్రవచనాత్మకంగా జరగబోతున్న సంభవాలను యేసు ప్రభువారు తెలియచేసినప్పటికీ ప్రధాన యాజకుని గుండెల్లో లాంటి ఆవేశము చోటు చేసుకుంది. అంటే ఈయన దేవుని యొక్క కుడి పార్శ్వమందు కూర్చుంటానంటాడు. ఈయన దేవదూషణ చేస్తున్నాడు. దేవుని కుడి ప్రక్కన కూర్చుండడానికి సామాన్యమైన మనుషులకు అధికారము లేదు. ప్రధాన యాజకునుకున్నటువంటి ఆలోచన ఏమిటంటే, నేను దేవుని ప్రతినిధిని, ప్రజలందరూ తమ తప్పిదాలు యాజకుని దగ్గర చెప్తా ఉంటారు కదా. ఇక ఈ లోకంలో దేవునికి ప్రియకుమారుడు అయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రధాన యాజకుడైన మేమే అని వారు తమ మనసులో నిర్ణయించి ఉంటుంది. అందుకే ఆయనకి నువ్వు జవాబిస్తున్నావు అని చెప్పి ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వ్యక్తులు యేసు ప్రభును పిడిగుద్దలతో గుద్దుతూ ముఖాన ఉమ్ము వేస్తూ అవమానించడం మొదలుపెట్టారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నిజం చెప్పినప్పుడు కొన్నిసార్లు నమ్మరు, కానీ నిశ్చిత ప్రమాణాలు చేయించడానికి కూడా వారు వెనకాడరు. ఆ సందర్భంలో నువ్వు వెనక్కు దిగజారిపోయి ఏమాత్రం కూడా నువ్వు ప్రమాణాలు చేయడానికి దిగజారకూడదు. అవునంటే అవును, కాదంటే కాదు కానీ మనం ఉండాలి. వారికి మనం లొంగిపోకూడదు. వారి ఎదుట మన మాట తీరు తడబడపడకూడదు. యేసు ప్రభువారు ఏ తప్పిదము చేసిన వాడు కాడు. ఆయన నిజానికి దేవుని అద్భుత కుమారుడైన క్రీస్తువే కనుక ఆయన నిబ్బరంగా ధైర్యంగా తన ఉనికిని గురించి ఆయన తెలియచేశారు. అయితే నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్న మనము లోకము మనకు నిలదీసినప్పుడు, దూషించినప్పుడు ఓర్చుకుందాం. ఒట్టు పెట్టుకొని చెప్పమన్నప్పుడు మనం ఒట్టు కూడా పెట్టుకోకుండా యేసునామములో నిజమే చెప్పి దేవునికి మహిమకరణ బిడలుగా జీవించుదాం. రండి, సేవలో మనము తలనుంచుకొని దేవునికి మనల్ని మనం సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభువా, లోకములో అనేకమైన నిందలు, అవమానములు మమ్మను వెంటాడినప్పుడు మిమ్మును నేర్చుకొని ప్రభువా వారికి జవాబు ఏమీ ఇవ్వక మనోవహించి ప్రభువా ఈ లోకములో నిర్దోషులుగా పరిశుద్ధులుగా జీవించుటకు కృపనివ్వండి. మీరు మా కొరకు తెరిచిన ఆ పవిత్రమైన ద్వారములో మార్గమును నడుచుటకు మీ వలె అన్ని విషయాల్లో ఓర్పు, సహనము కలిగి, క్షమాపణ గుణము కలిగి మీ చిత్తానికి అనుకూలంగా జీవించుటకు భాగ్యం అనుగ్రహించుమని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించును గాక.